ఏపీ పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది? సిద్ధం సభల లక్ష్యం ఏంటి? ఎన్నికల్లో అధికార వైసీపీ వ్యూహం ఏంటి? వైఎస్ జగన్ మనసులో ఏమనుకుంటున్నారు? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే మా వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా సిద్ధం సభల గురించే చర్చ జరుగుతోంది. ఎందుకంటే అధికార పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే జరిగిన 3 సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి కాబట్టి ఇప్పటికే 3 విడతల్లో సిద్ధం భారీ బహిరంగ సభలు వైసీపీ శ్రేణులను ఉర్రూతలూగించాయి. ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వీటిని సమర్థంగా నిర్వహించి మరోసారి పొలిటికల్ హీట్ పెంచేసింది. విశాఖపట్నం జిల్లా భీమిలి, ఏలూరు జిల్లా దెందులూరు, అనంతపురం జిల్లా రాప్తాడులో లక్షలాది మంది జనం మధ్య ఆ పార్టీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ ప్రసంగం పార్టీ శ్రేణులను ఎన్నికల సమరానికి రెడీ చేస్తుంది. ఒక్క రాప్తాడు సభకే దాదాపు 10 లక్షల మంది జనం హాజరయ్యారని టాక్. ఇది దేశ రాజకీయాల దృష్టిని ఆకర్షించిందని అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే పక్క రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు సహా ఇతర మీడియాలోనూ రాప్తాడు సిద్ధం సభ జనం గురించి అక్కడ కోడై కూస్తున్నారు. రాప్తాడులో 3 సిద్ధం సభలు నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ తాజాగా 4వ సిద్ధం సభకు సిద్ధమవుతోంది. ఈ నెల 10న ప్రకాశం జిల్లా మేదరమెట్ల సమీపంలో 4వ సిద్ధం సభ నిర్వహించనున్నారు. ఈసారి రికార్డు స్థాయిలో 4వ సిద్ధం సభకు గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి 15 లక్షల మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం 100 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధం చేస్తున్నారు. ముందస్తుగా మరో 100 ఎకరాలను సైతం సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నిర్వహించిన 3 సభల కంటే 4వ సభను మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ సిద్ధం సభలను నిర్వహించడం గమనార్హం. తొలి 3 సిద్ధం సభల తర్వాత వైసీపీ గ్రాఫ్ విపరీతంగా పెరిగిందట. దీనిని బట్టి 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 పార్లమెంటు స్థానాలే గెలిపే లక్ష్యంగా సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. సిద్ధం సభల ద్వారా వైకాపా చీఫ్ జగన్ ప్రతిపక్షాలకు కనీసం ఒక్కటంటే ఒక్క సీటు రాకుండా వై నాట్ 175 ఇన్ ఏపీ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే సిద్ధం సభలపై స్పెషల్ ఫోకస్ పెట్టారని సమాచారం. అందుకే ఈ సభల్లో కాకుండా తర్వాత ప్రత్యేక కార్యాచరణ ద్వారా వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రవేశపెడతారని తెలుస్తోంది. మరోవైపు 25కి 25 ఎంపీ స్థానాలు గెలిస్తే దాంతో 6 రాజ్యసభ స్థానాలను సైతం కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో జగన్ ఈసారి జాతీయ స్థాయిలో మెరవాలని అనుకుంటున్నారు. ఒకవేళ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి, బీజేపీకి సీట్లు తక్కువ పడి వైసీపీ అవసరం పడితే జగన్ పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రివర్గంలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు 175కి 175 స్థానాలు గెలిస్తే భారత రాజకీయాల్లో రికార్డ్ అవుతుంది. 25కి 25 గెలిస్తే ఒక రాష్ట్రాన్ని పూర్తిగా చేతుల్లోకి తీసుకున్న చరిత్ర వైసీపీకి, దాని అధ్యక్షుడికి దక్కుతుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.